మరి ఏ అతిథికి మెచ్చిన వంట చేయబోతుందో చందన అడిగి తెలుసుకుందాం. హాయ్ చందన. హాయ్ గౌతమి. ఏ అతిథికి మెచ్చిన వంట చేయబోతుంది? వంశీ పైడిపల్లి అనే డైరెక్టర్ ఉన్నారు. బృందావన్ మూవీ అండ్ మున్నా తీసిన డైరెక్టర్. ఓకే, తనకి నచ్చిన ఇష్టమైనది. ఇందుకు ఏంటి రెసిపీ పేరు? పాప్కార్న్ చికెన్. తనకి ఇష్టం నీకెలా తెలిసింది? ఇలా ఏదో ఒక మీట్ లో పార్టీలో తెలుసుకున్నాను. సో ట్రై చేశాను, అందరికి నచ్చింది, తనకు కూడా నచ్చింది. సో చేద్దామని. పాప్కార్న్ చికెన్. పాప్కార్న్ చికెన్. ఓకే, ఇది స్నాక్ ఐటమ్ కదా? యా, స్నాక్ ఐటమ్. ఓకే, పాప్కార్న్ చికెన్ కావాల్సిన పదార్థాలు చెప్తావా? చికెన్, ఎగ్, పెరుగు, ఉప్పు, కారం, పాప్కార్న్ క్రమ్స్, అజినోమోటో, సోయా సాస్, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ ఫ్లవర్, నూనె. పాప్కార్న్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, తయారు చేసే విధానం అడిగి తెలుసుకుందాం. చంద్ర, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ చికెన్ ని మ్యారినేట్ చేయాలి గౌతమి. ఓకే, సో మ్యారినేట్ చేసుకోవడానికి బౌల్. ఓకే, యా. సో ఎంత చికెన్ తీసుకున్నావు? నేను ఇప్పుడు 1/4 kg చికెన్ తీసుకున్నాను, పావు కిలో. ఓకే, సో చికెన్ ని బౌల్ లోకి వేసుకున్నాము. ఓకే, నేను ఫస్ట్ పెరుగు యాడ్ చేస్తాను గౌతమి, ఎందుకంటే పెరుగు గివ్ స్మూత్నెస్ టు ద చికెన్ పీస్. ఓకే, సో యోగర్ట్ 1 స్పూన్ పెరుగు వేయాలి, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ కారం, ఓకే, 1/2 స్పూన్ మిరియాల పొడి, అజినోమోటో ఒక పించ్ చాలు గౌతమి, ఎక్కువ వేయద్దు అంటారు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది దీనికి ఏమైనా టైం ఉందా? కొంచెం సేపు అలా పెట్టాలి? యా, యూజువలీ మ్యారినేట్ చేసి ఒక 15 minutes మ్యారినేట్ చేసి పెట్టాలి, సో దట్ అవన్నీ ముక్కకి పడుతుంది. సోయా సాస్ ఒక 1/2 స్పూన్ వేయాలి. ఓకే, సోయా సాస్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేయాలి. సో చందన ఏం చేస్తూ ఉంటారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, మ్యారీడ్. యా. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్లి? 2 years అవుతుంది. 2 years అంటే తక్కువ టైమే అయ్యింది పెళ్లి. యా. సో పెళ్లికి ముందే వచ్చావంట, పెళ్లి తర్వాత నేర్చుకున్నారు? పెళ్లి తర్వాత నేర్చుకున్నాను. సో ఆబ్వియస్లీ ప్రాక్టికల్స్ అన్ని మీ హస్బెండ్ మీద మా ఇంట్లో వాళ్ళతోనే చేశాను. ఎప్పుడన్నా వంకలు పెట్టడాలు కానీ తిట్టడాలు కానీ, వాట్ ఇస్ దిస్, మీ ఇంట్లో వాళ్ళు నేర్పించలేదా ఎప్పుడు? తిట్టడం అయితే ఎప్పుడు లేదు, కానీ తిట్టడం అయితే అలా ఏముండదు. వంకలు అయితే బాగా చేయకపోయినా పెడతారు. యా, బాగా చేసావు అని అంటారు, అందరు మెచ్చుకుంటారు, పర్వాలేదు. నిజంగానే మెచ్చుకుంటారు. యా, బానే చేస్తాను గౌతమి. ఓకే, నీకే అబ్బా నేను ఎంత బాగా చేస్తా ఈ వంట అనిపించేది ఏంటి? వెజ్ నాన్ వెజ్? నాన్ వెజ్. ఏ ఐటమ్ బాగా చేస్తావు? యూజువల్లీ చికెన్ బాగానే చేస్తాను. ఎనీ ఎక్స్పెరిమెంట్ విత్ చికెన్ ఇస్ గుడ్. ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాను. ఊరికేనే ఎక్స్పెరిమెంట్ చేస్తాను, బాగా చేస్తాను. సో ఫస్ట్ చేసి ఎవరికి పెడతావు? ఫస్ట్ చేసి యూజువల్లీ మా హస్బెండ్ కి పెడతాను. అది నేను టేస్ట్ కూడా చేయను, మా హస్బెండ్ కి ఇచ్చాక అప్పుడు మళ్ళీ నేను అంటే నచ్చుతుందో నచ్చదో అని. సో 10 minutes పక్కన పెడదామా? యా, పెట్టు. సో 10 minutes అయిపోయింది చందన. ఓకే, కుక్ చేద్దాం, బాయిల్ చేద్దాం. యా, బాయిల్ చేద్దాం. ఇది ఒక 10 minutes కుక్ కావాలి గౌతమి. అంటే నా డౌట్ ఏంటంటే అది అంటుకుపోయి అలా ఏం కాదా? ఏం కాదు, మూత పెట్టాలా? అవసరం లేదు. ఓకే, మరి వర్కింగ్ అన్నారు కదా, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే 2 years అయింది కదా పెళ్ళయి, ఆఫీస్ కానీ ఇల్లు కానీ ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇట్స్ ఈజీ గౌతమి, అలా ఏం ఉండదు. అంటే వర్కే, ఇంట్లోది ఇంట్లోనే, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, బ్రేక్ తీసుకుందాం. యా, మరి ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మా ఊరి వంటలో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మా ఊరి వంట. ఈ ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ లో విటమిన్ A, D, E ఉంటాయండి. మరి హెల్త్ కి చాలా మంచిది కాబట్టి ఖచ్చితంగా వాడండి. సో చందన, బాయిల్ అయిన తర్వాత ఇలా అవుతాయి అన్నమాట. అవును గౌతమి, ఆ వాటర్ అంతా పీట్ చేసుకుంటుంది, ఇలా అవుతుంది. నెక్స్ట్ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో వెలిగిద్దామా? యా, వెలిగిద్దాం. డీప్ ఫ్రై అంటే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. అవును. సో నువ్వు హెల్త్ కాన్షియస్ గా వంటలు వండుతుంటావా, లేకపోతే వచ్చిందే వంటలు కొన్ని మనం చెయ్యాలి అని చేస్తావు? కొన్ని హెల్త్ కాన్షియస్ గానే చేస్తాను, కొన్ని మాత్రం ఇలా టేస్టీవి
హెల్త్ కాన్షియస్ ఉండవు కదా, ఇలా మిక్స్ చేస్తుంటాను. ఇప్పుడు పాప్కార్న్ చికెన్ కదా గౌతమి, పాప్కార్న్ అనేది చాలా మంచిది మనకి. పాప్కార్న్ ఫైబర్, ఇట్ హెల్ప్స్ ఇన్ డైజెషన్ కూడా. ఇంకా కార్న్ అనేది క్యాన్సర్ కి, హార్ట్ డిజీజ్ ప్రివెంట్ చేయడానికి చాలా మంచిది అనమాట. అండ్ చికెన్ ప్రోటీన్ రిచ్ ఫుడ్. సో అలా చేస్తాం, కానీ మళ్ళీ ఇక్కడ ఆయిల్ వస్తుంది కాబట్టి కానీ కంపెన్సేట్ అయిపోతుంది. ప్రోటీన్ అండ్ పాప్కార్న్ ఉంది కాబట్టి కంపెన్సేట్ అవుతుంది. సో హాబీస్ ఏంటి, ఏం చేస్తుంటావు ఖాళీ టైంలో? ఖాళీ టైంలో యాక్చువల్లీ ఇప్పుడు ఖాళీ టైమే ఉండదు కాబట్టి ఓకే. సో ఐఎమ్ ఆల్ బేబీ బాయ్. బేబీ బాయ్. ఏం పేరు? అలేక్. ఓకే. ఎన్ని మంత్స్? హీస్ 6 now. 6 months. సో టైం అంతా అక్కడే గడిచిపోతుంది. ఓకే. అండ్ ఆల్ టైమ్ మమ్మీ అన్నమాట. మార్నింగ్ నుంచి నైట్ వరకు టైం ఎలా అయిపోయిందో తెలియదు అసలు. ఓకే. ఫస్ట్ చికెన్ ని కార్న్ ఫ్లవర్ లో, ఎగ్ లో, పాప్కార్న్ క్రమ్స్ లో డిప్ చేసి డీప్ ఫ్రై చేద్దాం గౌతమి. ఓకే. అంటే 3 కలపాలంటావా లేకపోతే విడివిడిగా? ఓకే. మరి ఎగ్ మనం బీట్ చేసుకున్నాము. సో మూడిట్లో ఇలా అని వేసేయడం. సో ఆయిల్ కూడా వేడెక్కింది. ఎగ్ బైండ్ చేయడానికి పెడతాను, తర్వాత అదే దీంట్లో చేసి. సో ముందు ఎగ్ లో డిప్ చేస్తే గనక ఈ కార్న్ ఫ్లోర్ అండ్ కార్న్ దానికి పడుతుంది అనమాట పీస్ కి. పాప్కార్న్ క్రమ్స్. ఓకే. సో పాప్కార్న్ ఇలా గ్రైండ్ చేసుకోవాలి ముందే. పాప్కార్న్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుంటే క్రమ్స్ లాగా వస్తుంది. సో ఇంకా మీ నైబర్స్ గురించి, మీ ఫ్రెండ్స్ గురించి? మాకు చాలా మంచి నైబర్స్ ఉన్నారు గౌతమి. ఓకే. భారతి అని చాలా ఎంతూజియాస్టిక్ అండ్ వెరీ ఎంకరేజింగ్ neighbor. She also does TV shows like me, like ఇప్పుడు వంటల ప్రోగ్రామ్ లో వస్తూ ఉంటుంది. ఓకే. వెరీ సోషలైజింగ్ అన్నమాట. సో అలాంటి నేబర్స్ ఉండడం అందరికి. అవును. సో ఈ మీరు ఫెస్టివల్స్ కి కానీ గెట్ టుగెదర్స్, కిటీ పార్టీస్ లాంటివి ఏమైనా చేస్తుంటారు? కిటీ పార్టీస్ చేస్తాం గౌతమి. ఏం చేస్తారు కిటీ పార్టీస్? అంటే ఈ మధ్యనే స్టార్ట్ చేసాము. సో కిటీ పార్టీస్ లో ఎవరికి కిటీ వస్తే వాళ్ళ ఇంట్లో లంచ్, గెట్ టుగెదర్ ఉంటుంది. పాట్లాక్ కైండ్స్ కాదు గౌతమి, ఎవరిది వస్తే వాళ్ళదే. ఎవరికి కిటీ వస్తే వాళ్ళు ట్రీట్ ఇవ్వాలి. ఓ. సో చందన వేగినట్టున్నాయి కదా? తీసేద్దాము. ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్ లో వచ్చేసినాయి. సో కార్న్ వల్ల క్రిస్పీ ఇది వస్తుందేమో. క్రిస్పీనెస్. ఇంకా కార్న్ ఫ్లవర్ వల్ల కొంచెం క్రంచీగా ఉంటాయి. కర్డ్ వేసాం కాబట్టి జ్యూసీగా ఉంటుంది చికెన్. సో ఆయిల్ ఇది అయిపోయిన తర్వాత ఇందులో వేద్దాం. సో ఇదేంటిది? ఇది స్వీట్ కార్న్ గౌతమి. ఓకే. స్వీట్ కార్న్ పాప్కార్న్ తోని స్వీట్ కార్న్ కాంబినేషన్ బాగుంటుంది. సో ఆల్ కార్న్ అన్నమాట, మొత్తం కార్న్. అంటే ఇప్పుడు కార్న్ కాన్షియస్ కదా అందరూ. కార్న్ అనేది చాలా మంచిది గౌతమి, ఫైబర్ రిచ్ అండ్ ఇట్ హెల్ప్స్ ఫైట్ అగైన్స్ట్ హార్ట్ డిసీజెస్ as well. ఓకే. సో ఇది మామూలు సాస్ అంటే టేస్ట్ కోసం సాస్. ఓకే. దాంతో పాటు కాంబినేషన్ బాగుంటుంది. ఆల్రైట్. చూసారు కదా, బృందావన్ సినిమా డైరెక్టర్ వంశీ పైడిపల్లికి ఎంతో ఇష్టమైన పాప్కార్న్ చికెన్ ఎలా తయారు చేయాలో, మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి మీకోసం. పాప్కార్న్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్, ఎగ్, పెరుగు, ఉప్పు, కారం, పాప్కార్న్ క్రమ్స్, అజినమోటో, సోయా సాస్, మిరియాల పొడి, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ ఫ్లోర్. పాప్కార్న్ చికెన్ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లోకి బోన్లెస్ చికెన్ 1/2 kg తీసుకుని అందులో కొద్దిగా పెరుగు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసి బాగా కలుపుకుని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకుని అందులో ముందుగా తయారు చేసుకున్న చికెన్ మిశ్రమం వేసి నీళ్లు ఇంకేదాకా మగ్గనిచ్చి ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ పై బాండీ పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి కాగనివ్వాలి. తర్వాత ఉడికించిన చికెన్ ని కోడిగుడ్డు సొనలో డిప్ చేసి తర్వాత కార్న్ ఫ్లోర్ లోను పాప్కార్న్ క్రమ్స్ లోను డిప్ చేసి కాగుతున్న ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా డీప్ ఫ్రై చేసిన చికెన్ ని
టిష్యూ పేపర్ మీద తీసి ఆయిల్ ఇంకిన తర్వాత స్వీట్ కార్న్ అండ్ సాస్ తో సర్వ్ చేయాలి.